నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు, ముఖ్యంగా పట్టణంలో రైతు బజార్, చేపల మార్కెట్ అభివృద్ధి పనులు మరియు పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణల నివారణపై చర్చ వాడివేడిగా కొనసాగింది. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవారపు నగేష్ చేపల మార్కెట్ అభివృద్ధి పనులు ఏమవుతున్నాయని నిలదీశారు. రైతు బజార్లో ఉన్న షాపులను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని అద్దెకు ఇచ్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు. దీనిపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోతుందని పేర్కొన్నారు. పట్టణంలో అగ్రహారం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో షాపులను నిర్మించుకున్నారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు, శ్రీనివాస్ నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. కమిషనర్ కనకారావు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కొత్తగా వచ్చారండి ఇన్ఛార్జ్ మాట్లాడాడు. 5 సంవత్సరాలు ఎంపీ గారి కౌన్సిల్ అందరూ అధికారులు ఏం చేశారు? మీరందరూ మాట్లాడుకోవాలంటే అడిగాడు. కోర్టులో ఉంది కదా, నువ్వు తీసుకోండి అంటే కోర్టులో ఉందని నాకు తెలుసు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. పబ్లిక్ గా మన మున్సిపల్ ఆఫీస్ బయట వాళ్ళ నాయకులు అందరూ వచ్చారండి వాళ్ళు కలవడానికి. ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్, వార్డు ఇన్ఛార్జ్ అందరూ వచ్చారు, కొత్తగా వచ్చారండి వాళ్ళందరూ. నాకేమో వాటిలో వర్క్లేదు నేను అడుగులేదు అన్నమాట. అది ఎలాగ మీరు చేయరు, మీరు పోయేగా చేస్తా అన్నారు. కాబట్టి ఈ స్థలాలన్నా కావాలి సార్, మున్సిపాలిటీ స్థలాలు ఎప్పుడో వస్తారు. చాలాసార్లు రిపీట్ చేశారు. ఇది ఎప్పుడైనా 6 నెలలు 2025 6 నెలల్లో మళ్ళీ నాకు ఇచ్చే రిపోర్ట్ అది మున్సిపాలిటీ స్థలాలు తీసుకోలేదు. పెట్టమన్నారు కదా, మీకు చెప్పకండి నేను కౌన్సిల్ తేవాలండి. మీటింగ్ పెడతారు కదా, అప్పుడు నేను జవాబు చెప్పాలి కదా. ఏమైందా చెప్పండి. ఇప్పుడైనా ఏమవుతుంది చెప్పండి. చెప్పండి ఒక పక్కన చూస్తూ ముందుకునే నాకు అది క్లోజ్ చేసినప్పుడు నేను ఎక్కడ ఉంటాను. అసలు ఏం చేద్దాం అనుకున్నారండి? ఆన్సర్ చేస్తానంటే ఇది 28/12/2017లో బిల్లు మీద డైరెక్షన్ ఫైనల్ ఇచ్చారండి. అప్పుడు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున రెస్పాండ్ 2-3 సబ్మిట్ చేసుకున్నారు. 6 తరఫున నాకు సబ్మిట్ చేశారు. Expresses that the order that they proposed to pass the disposal of field, landed council parties agreed to same. Next, disposal of field is the following order. Respondent 6. Varalakshmi, agriculture market వాళ్ళండి. రెడ్డి వరలక్ష్మి గారు applicant. Respondent 6 shall submit the reply to the notice issued by the Pithapuram municipality. అదే నేను అంతకుముందు మధ్యవర్తిగా ఒక నోటీస్ ఇవ్వమన్నారని చెప్పారు కదా, దాంట్లో ఇచ్చారు. రెస్పాండెంట్ 6 అంటే అప్లికెంట్ అన్న. Shall submit reply to the notice issued by the Pithapuram municipality within a period of 4 weeks from the date. ఆ తేదీ 20/12/2015. If reply is not filed within a period of 4 weeks, the municipal commission shall consider the reply if any decide to notice to the parents in accordance to law within a period of 8 weeks from then. It is open to the petitioner to return before the commissioner. If they so decide, it is needed to mention the commissioner shall grant the opportunity to make it chairman. Petitioner, if they so accept, before they decide the notice.
పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ తీసుకుంటున్నాం. ఇస్తాను. దీని మీద కన్ఫర్మ్ జరిగింది. 1890 కన్ఫర్మ్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఉన్నారు, ఇది జరుగుతుంది. దాని మీద డిసిసిపి వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదని 12/2024 18 మన పుస్తకానికి పంపించారండి. మనకు పంపించారు. ఆయన కూడా ఇస్తాను. ఇవ్వద్దన్నారు. అసలు ఏ చర్య తీసుకోమన్నారండి దాని మీద అన్నారు ఏంటి? చర్యలు దీని మీద చర్యలు కంటే వాళ్ళు పిలిచి చేయమన్నారు. వాళ్ళంతా రాసిచ్చారు. దాన్ని ఓపెన్ స్పేసే కావాలని ఆ డిపార్ట్మెంట్ హ్యాండిల్ అవ్వాలని చెప్పేసి కాస్ట్ కావాలన్నారు. అంత ఎక్స్పెండిచర్ ఉంది. ఏ చేయాలి అసలు చిన్న